చిత్తూరు జిల్లా యశాపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తండ్రిని హతమార్చిన తనయుడు జ్యోతిష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. జల్సాలకు డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో తండ్రి ఆనంద్ నాయుడుపై జ్యోతిష్ కత్తితో దాడి చేసి హతమార్చినట్లు సిఐ హనుమంతప్ప విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటనపై యశాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, శనివారం కొత్తపిల్లమెట్ట వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ వెల్లడించారు. నా పేరు హనుమంతప్ప, నేను కార్వేట్ నగరం సిఐని. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో 13/8/2026 రాత్రి 11:30 గంటలకు ఆనంద్ నాయుడు అనే వ్యక్తిని తన కుమారుడు తన తండ్రి తన జల్సాలకు చెడు అలవాట్లకు డబ్బు ఇవ్వలేదనే ఉద్దేశంతో గొడవపడి తన తండ్రిని చెప్తే తన తండ్రి ఉన్నటువంటి ఇల్లు ఆస్తులు వస్తాయనే ఉద్దేశంతో తండ్రిని అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఈ సంఘటనపైన పోలీసు వారు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ ఒక తండ్రిని తన కన్న కొడుకే అతి క్రూరంగా చంపడాన్ని చాలా తీవ్ర నేరంగా పరిగణించి మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డ్యూడి ఐపీఎస్ వారు ఈ కేసును వెంటనే అరెస్ట్ చేయాలని తెలియజేసినారు. మేము వెంటనే స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి ఈ దినము తన తండ్రిని చెప్పినటువంటి జ్యోతిష్ని కొత్తపల్లిమెట్ట క్రాస్ వద్ద అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.